మన అతిక్రమములను బట్టి గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగొట్టబడెను. చాలు. నాకు ఒక ఫ్యాన్ పెట్టండి. ప్రియమైన దేవుడి సంగమా, గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన రోజు. అలాగే ఇది ఎంత పవిత్రమైన రోజు అంతే విచారకరమైనటువంటి రోజు కూడా. నువ్వు దీన్ని ఎంత పవిత్రంగా ఆచరిస్తావో, ఫ్రెండ్, నువ్వెంత పవిత్రంగా దీన్ని ఆచరిస్తావో అలాగే దీనిని విచారకరమైనటువంటిదిగా, బాధకరమైనటువంటిదిగా ఈ రోజును నీవు చూడాలి. యేసు ప్రభువారు సిలువ వేయబడిన దినాన్ని మనం స్మరణ చేసుకుంటూ ఈ రోజున ప్రపంచమంతా కూడా పాటిస్తూ ఉంది. చూస్తే సుమారు 2000 సంవత్సరాల క్రితం యూదుల్లో ఉన్నటువంటి మత నాయకులు, మత పెద్దలు, ప్రధానులు, శాస్త్రులు వీరందరూ కూడా యేసు ప్రభువుని పట్టుకొని సిలువ వేయాలనేది వాళ్ళ ముందు ఉన్నటువంటి ఒక సవాలు. ఎందుకయ్యా యేసు ప్రభువుని సిలువ వేయాలి అంటే, నేను దేవుని కుమారుడును అంటూ ఉన్నాడు. ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో నేను మళ్ళా నిర్మిస్తున్నట్టు ఉన్నాడు. ఆ 2 విషయాలు కూడా దేవుణ్ణి దూషించే విధంగా ఉన్నాయి అనేది ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భావన. వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, యేసు ప్రభువుని పట్టుకోవాలని ఆ పన్నాగం పడిన తర్వాత ఆ విషయం యేసు ప్రభువుకి తెలిసిపోయింది. అక్కడి నుంచి ఆయన ఎఫ్రాయిం వెళ్ళాడు. ఎఫ్రాయిం నుంచి బేతేలుకు వచ్చాడు. అక్కడ విందు ఏర్పాటు చేశారు. ఆ విందు ఏర్పాటు చేసిన తర్వాత ఆ విందు దగ్గరకు వచ్చి ఆయన పిలిచారు. అక్కడి నుంచి వారి దగ్గరికి వెళ్ళాడు, విషయాలు మాట్లాడాడు. ఆ మటన్ ఆదివారం రోజున జయతో ఆ మార్గంలో కూడా నడిచి వెళ్ళాడు. ఆ కార్యక్రమం ముగించుకొని మళ్ళా బేతేలుకు వెళ్ళాడు. బేతేలుకు వెళ్ళిన తర్వాత ఆయన పస్కా పండుగ సమీపిస్తుండగా ఆయన శిష్యులతో ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన శిష్యులతో ఆయన అందరినీ కూర్చున్నప్పుడు సహపంక్తిలాగా మాట్లాడుతూ ఆ మత్తయి సువార్తను మనం చూసినప్పుడు ఒక మాటను మనం అక్కడ ధ్యానించుకున్నాం. ఈ సమయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనాన్ని చూస్తే, అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఏమనగా, గొర్రెల కాపరిని కొట్టుదోడు, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ముందు వారు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన భోజనం చేస్తూ ఒక రొట్టెని ఎత్తు పట్టుకుని దాన్ని ఆశీర్వదించి మిగిల్చి మనుషులకు ఇచ్చి దీన్ని మీరు తీసుకోండి. లాస్ట్ భోజనం ఆయన చేసినట్లు ఉంటుంది. ఈ పాత్రలో మీరందరూ కూడా త్రాగండి. దీని తర్వాత నేను ఎప్పుడు మీతో కలిసి తింటాను, త్రాగుతాను అంటే, మరలా నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇక నువ్వు దాన్ని త్రాగనని మీతో చెప్పుచ్చు ఉన్నానని 29వ వచనం అంటాను. అంటే అది చివరి రోజు అనేది ఆయనకి అర్థమైపోయింది. ఆహారం ముగించుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడయ్య అంటే, పేతురును జెబెదయి కుమారులు ఇద్దరిని అంటే యోహాను, యాకోబు ఆ ముగ్గురిని వెంటబెట్టుకొని ఎప్పటిలాగా గెత్సేమనే తోట దగ్గరికి వెళ్తారు. ఆయన ఎప్పుడు వెళ్ళేటటువంటి చోటది. అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మాట్లాడినటువంటి వారు చెప్పారు, ఆయన చెమట రక్త బిందువులు అనే భూమి మీద పడిను అంటారు. సైంటిఫిక్ గా మనం అది ఆలోచిస్తే ఆ మెడికల్ థియరీలో ఆ శరీరాన్ని ఆనుకొని చాలా పలచటి సన్నసన్న నరాలు ఏవైతే ఉన్నాయో మనం అంటాం మనిషి పిక్స్ వస్తుంది అంటాం. ఎప్పుడు వస్తుందంటే అక్కడక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి ఉంటుంది. అది ఏదన్నా పొడుచుకున్నప్పుడు, కింద పడినప్పుడు. కానీ ఈయన పొడుచుకోకుండా, కింద పడకుండా ఆయన ఉన్నటువంటి ఆ బాధ, ఆయన ఉన్నటువంటి ఆ కష్టం
జరగబోతున్నది ఆయన ముందే ఎదిగిన వాడు అయి ఉన్నాడు. నెంబర్ 1, యూద అతనితో ఉంటా, అతని పాత్రలను తాగి, అతనితో కలిసి ఆహారం తిని, అతనితో నడిచి, అతని బోధలు విని నమ్మిన వాడే నమ్మక ద్రోహం చేసి 30 నాటకులకు అమ్ముడు పోయి యేసు ప్రభువుని అప్పగించడం. మొదట అది ఆయన మనసుకు చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. రెండవది, తనతో కలిసి అన్నింటిలో పాలు పంచుకున్నటువంటి పేతురు ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు అబద్ధమాడేది ఆయన ఎరిగి ఉన్నాడు. అంటే నా తోటి ఉన్నవారు నాతో యథార్థంగా లేరు. నేను ఎవరినైతే బొట్టించానో, ఎవరికైతే ఆహారం పెట్టానో, ఎవరినైతే బాగా చూసుకున్నానో, ఎవరిని స్వస్థపరచానో, ఎవరిని చనిపోయిన వారు లేపానో, వీరందరూ కూడా నాతో ఉండటానికి రేపు ఎవరు కూడా ఉండేవారు లేరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చెదరగొట్టబడబోతున్నారు. ఆ తదుపరి దేవుడు కూడా నన్ను చేయించబడబోతూ ఉన్నాడు. మనుషులు మాత్రమే కాదు, దేవుడు కూడా నన్ను చేయించబడబోతున్నాడని మనం ప్రార్థన చేసినప్పుడు అంటాం, ప్రభువా నా అక్కర లేవు, నా అవసరం లేవు, నువ్వు ఉండే తిరిగిన దేవుడు అంట. నీ అక్కర నా అక్కర తెలిసిన దేవుడు, తానికి ఏమి సంభవించబోతుందో ఎదిగిన వాడు. అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుండి తొలగించు అంటాడు. అంటే ఆ బాధ ఆయనకి అర్థమైంది. కానీ అది దేవుని చిత్తం కాదు, ప్రవచనాలు నెరవేర్చబడాలి. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసాగాడో, రక్తపు బిందువుల వలె ఆ తోటలో ఆయన చెమట కారడం ప్రారంభించింది. మెడికల్ థియరీలో ఆయన శరీరంలో పలసగా ఉన్న స్థలంలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా రక్తమయమై చెమట రావాల్సిన స్థలంలో రక్తము రావడం ప్రారంభించింది. అంటే అంతగా మనోవేదన చెందుతున్నాడు ఆయన లోపల. ఆ సమయంలో తాను నమ్మినటువంటి వాడు, తనతో ఉంచుకున్నవాడు, 30 నాలుగులకు అమ్ముడు పోయినటువంటి వాడు సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు ఆయన్ని అరెస్ట్ చేయడానికి. వెళ్ళాడు, ముద్దు పెట్టాడు. యేసు ప్రభువు వారికి తెలుసు ఆ ముద్దు ఏ ముద్దు, కపటమైనటువంటి ముద్దు. చాలా మంది చాలా తర్వాత మనం కనపడితే మనల్ని కూడా ముద్దు పెట్టుకుంటా ఉంటారు, కౌగిలించుకొని. ఏ ముద్దు అది? కపటమైన ముద్దు. యేసు ప్రభువు వారు తెలుసుకున్నవాడు. సైన్యం వచ్చి ఆయన పట్టుకున్న తోడనే పిలాతు దగ్గరికి వేసుకెళ్ళాడు. పిలాతు దగ్గరికి వేసుకెళ్ళినప్పుడు పిలాతు ఆ ప్రజలకు తల వంచాడు. యేసును సిలువ వేయడానికి, మరణ శిక్ష విధించడానికి ఆయన తల వంచాడు. ఎందుకయ్యా తల వంచాల్సి వచ్చింది అంటే, అక్కడ దాదాపుగా మతం అనేది కాదు, కానీ తన చీటుని, తన రాజరికాన్ని, తన అధికారాన్ని తాను కాపాడుకోవాలి అంటే ఆ ప్రజలు చెప్పింది కూడా తాను వినాలి. తనకు తెలుసు ఇతను నిర్దోషి, ఈయన దేవుని కుమారుడే, ఈ వాళ్ళ మేలు తప్ప కీడు లేదని పిలాతుకు తెలుసు. తెలిసినా తన అధికారాన్ని కాపాడుకోవాలి అంటే ఒక నీతిమంతుడిని నిర్దోషిగా తెలుసలేక తన మరణ శిక్షకి అక్కడ అప్పచెప్పాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎప్పుడైతే యేసు ప్రభువుని మరణ శిక్షకి అప్పచెప్పాడో, యేసు ప్రభు వారికి అవమానం అనేటటువంటి సమయం ఆ క్షణంలో ప్రారంభమైంది. వివరాల్లోకి వెళ్తే, శిలువ వేయబడడానికి ముందు 4 రోజుల నుంచి వాళ్ళ కష్టంలో యేసు ప్రభు అంటూ ఉన్నారు. వాళ్ళ కనుసంలో యేసు ప్రభు అంటూ ఉన్నారు. అక్కడ నుంచి ఆ పిలాతు ఆ యొక్క మందిరంలో తీసుకెళ్లి ఆయన్ని మానసిక వేదనకు మొదలు గురి చేశారు. మాటలతో వేధించడం ప్రారంభించారు. ఆయన అవమానకరంగా మాట్లాడటం ప్రారంభించారు. ఆయన పిడిగుద్దులు ముందుకు ప్రారంభించారు. ఆయన గడ్డం మీద ఉన్నటువంటి వెంట్రుకలను పెరగడం ప్రారంభించారు. ప్రారంభించిందే కాకుండా ఆయన ఏం చేశారు అంటే, 2-3 ఇంచులు కలిగినటువంటి ఆ ముళ్ళుతో ఒక కిరీటాన్ని చేసి, యూదుల రాజు అంటున్నావు కదా, ఇదిగో నీకు కిరీటం. అవన్నీ కూడా హేళనకరంగా పెట్టినటువంటి కిరీటాలు. అంటే బంగారంతో పొదలుకున్నటువంటి కిరీటాన్ని రాజు పెట్టుకుంటారు కదా, ఇదిగో నీకు కిరీటం చాలని హేళనతో అవమానకరంగా మాట్లాడుతూ ఆయన ఆ ముళ్ళ కిరీటం ధరించారు. బైబిల్ ప్రకారం చూసినప్పుడు ఆ ముళ్ళ కిరీటాన్ని ఆ తలలో పెట్టి అలా వదిలినప్పుడు ఆ ముళ్ళులు వెళ్ళి ఆ తలలో ఆయన
గుచ్చుకున్నట్టు లేఖనాలు చెబుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఆ ముళ్ళు, ఆ చెట్టు పేరు పారాకాంత. ఆ చెట్టు పేరేంటి? పారాకాంత. మీరు ప్రమాదంగా గూగుల్లో సెర్చ్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారికి ఆ గుచ్చబడినటువంటి ముళ్ళ కిరీటం ముళ్ళు పారాకాంత అనేటటువంటి చెట్టులో నుంచి తీసింది. అంటే ఆయన ఏ దోషులు కనపడలేదు, అయినా ఆయన యూదుల రాజు అంటున్నాడు కాబట్టి ఇతను మనకి రాజుగా ఉంటాడా, ఇతను రాజరేఖ చేస్తే మనం ఆయన కంట్రోల్లో ఉండాలా అని ఆనాడు ఉన్నటువంటి అల్లరి మూకంతో కలిసి చేస్తున్నటువంటి క్రియలు, చేస్తున్నటువంటి చేష్టలు ఇవన్నీ కూడా ఆనాడు ఉన్నటువంటి సైనికులు ఆయన అంటే ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే పరిహాసిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. హేళన చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే పిల్లలతో భార్య ఒక ఉత్తరం పంపిస్తుంది. అయ్యా, నేను కలగన్నాను, ఆయన ఎవరయ్యా అంటే ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుడు జోలికి నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే ఈ రోజు రాత్రి నేను ఆయన గురించి కలగన్నాను, ఆ కళలో నేను వేదన పడ్డాను అని తన భార్య కూడా తనను హెచ్చరించింది. ఎవరు హెచ్చరించింది? క్రైస్తవులను కాదు, యేసు బోధన వెళ్ళినటువంటి ఆమె కాదు. ఆమె ఒక రోమన్ స్త్రీ, ఒక రాజు భార్య. ఆ రోమన్ స్త్రీ ఎంత ఉంది? యేసు నీతిమంతుడు, యేసు ప్రభువు నీతిమంతుడని ఆమె గుర్తించడం అనేది ఒక విశేషమైన సందర్భం. అయినను అది మతపరమైనటువంటి సిలువ కప్పచబడడం కాకుండా ఇక్కడ రాజకీయ కోణం కూడా అందులో సమకూర్చబడింది. ఏంటి రాజకీయ కోణం అంటే? ఆయన సీట్లో ఆయనే ఉండాలి. కాబట్టి తన భార్య చెప్పినా కూడా తన మాటను లెక్క చేయకుండా యేసు ప్రభువుని సిలువ కప్పచెప్పారు. ఒక 2 నిమిషాలు ఆలోచించుంటాడు. ఎవరు? పిలాతు కూడా ఆలోచించిన ప్రజలు ఏమన్నారు తెలుసా? అయ్యా పిలాతు, నీవు ఇతన్ని విడిచిపెడితే నీకంటే పెద్దవాడు కైసరు చక్రవర్తున్నాడు. ఆ కైసరు కూడా చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇతను సిలువ వేయమని. మన కొరకు ఒక మనిషి చనిపోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ మనిషి ఈ మనిషి అంటున్నాడు కాబట్టి చక్రవర్తి కైసరుతో నీకు సహవాసం, స్నేహం ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభువుని సిలువ వేయించాల్సిందే. యేసు ప్రభువుని సిలువ వేయడానికి నువ్వు అప్పు చెప్పకుండా ఉంటే కైసరును నీకు ఉన్నటువంటి మధ్యవర్తిత్వం, ఆ సహవాసం చెడిపోతుందని ఆ రోజు ఉన్నటువంటి మనుషులు చెప్పడంతో ఆయన పిలాతు కూడా ఏం చేశారంటే తల వంచక తప్పలేదు, తీసుకెళ్లారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్మ వేశారు, పిడిగుద్దులు గుద్దారు, చేయవలసినటువంటి అవమానాలను చేశారు. ఆ రాత్రంతా 2 చేతులు ఇలా పెట్టి తాళ్ళు కట్టి ఒక చీకటి గదిలోకి ఆయన దించారు. ఈ రోజు కూడా చీకటి గది అలాగే ఉంది. ఆ పైన మందిరం కట్టున్నారు. నేను మీ గ్రూప్ లో పంపిస్తాను ఆ ఫొటోస్ అన్ని కూడా. నేను వెళ్ళి చూస్తున్నాను. చిన్న రంధ్రం ఉంటుంది, ఈ పుల్పీట్ బయట రంధ్రం ఉంటుంది, లోపల ఒక అగాధమైన స్థలం అది. ఆ లోపల నుంచి ఆ కిందికి దిగేసి అంటే రాత్రంతా ఆయన ఎలా ఉన్నాడు? ఆ చేతులు ఆ మణికట్ట దగ్గర తాడుతో కట్టబడిన వాడై వేలాడుతూ ఉన్నాడు. ఆ శరీరం, ఆ బాడీ అంతా ఆ చేతుల మీద వేలాడేదంటే ఎంత కష్టం. తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు, నిద్రపోదామంటే బాధలు. ఇవన్నీ ఆయన నిద్ర కూడా ఇవన్నీ రాత్రంతా గడిచాయి. ఉదయాన్నే సిలువ కప్పచెప్పాలి, దానికి ముందుగా ప్రారంభించారు, కొరడాలు తయారు చేశారు. ఆ రోజుల్లో కొరడా దెబ్బలు అనేది ఎలా ఉంటుందంటే ఫ్లెగ్రామ్ అని పిలిచేవాళ్ళు. ఫ్లెగ్రామ్ అంటే ఆ కొరడ ఎలా ఉంటుందంటే ముందంతా తాడు ఉంటుంది, చివరిన పెద్ద పెద్ద వారులతోటి లెదర్ తోటి తోళ్ళతోటి వారుల్లాగా చేసి ఆ వారులకి వాళ్ళ చివరిలో సీసం ముక్కలు బాగా నూరి ఆ తాళ్ళుకి ఆ ఎదురు వారులను పట్టించేవారు. పట్టిస్తే అంటే కొట్టినప్పుడు దెబ్బ తినడమే కదా, శరీరం కండలాల నుంచి వెనక్కి వస్తుంది అని దాని అర్థం. ఆ సీసం దొరకకపోతే ఎండిపోయిన ఎముకలు ఉంటాయి, ఎండిపోయిన ఎముకలన్నీ పొడి చేసి దానికి ఒక ద్రావకం కలిపి బాగా నున్నగా, అప్పుడు మనం మాంచనులు అంటాం కదా, అలా ఆ లెదర్ పట్టించేవాళ్ళంట. యేసు ప్రభువుని కొట్టినటువంటి కొరడాలకి అలా ఎముకల పౌడరు, ఆ సీసం పౌడర్ని అలా పూసి ఆ పూసిన వాటితో ఒకటి తక్కువ 40 కొడతా ఉంటే యేసు ప్రభువు యొక్క శరీరం చీలికలై
ఆ వార్లకి అలాగే తగులుకొని అంటుకొని వాటి ప్రకారం ఆ తోడు వెంబడి వచ్చేదని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. చాలా మంది చరిత్రకారులు హిస్టరీ బుక్ చదివితే ఆ కొరడు దెబ్బలతో కొట్టుతూ ఉన్నప్పుడు సిలువ అప్పచెప్పినప్పుడు చాలా మంది సిలువ పురాణం మీద వెళ్ళకుండా చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఆ కొరడ దెబ్బలు బరాయించలేక ఆ కొరడ దెబ్బలు పడతా ఉంటాయి. అవి ఎలా పెనవేసుకుంటూ ఉంటాయి. ఆ పెనవేసుకుంటున్నప్పుడు రక్తస్రావం ఎక్కువైపోయి ఎక్కువ దెబ్బలు తగిలి శక్తి చాలినప్పుడు ఆ ఎముకలు, ఆ శరీరము, ఆ కండరాలు, ఆ రక్తము, ఆ నరాలు ఎక్కడ చీలినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే ఆ సిలువ మరణం దాకా కూడా వెళ్ళకుండా మధ్యలోనే చనిపోయేవారు. ఎందుకన్నా చేస్తారంటే అది యూదుల సాంప్రదాయం, అది ఆనాడు ఉన్నటువంటి సాంప్రదాయం. ఆ యూదులు ఏం చేసేవారు అంటే నేరస్తుల్ని ఊరి వెలుపల తీసుకెళ్ళి శిక్షించేవారు. సాధారణంగా ఆ యూదుల నాడు రోమన్స్ అంతా కూడా ఏం చేసేవారంటే ఎవరైనా నేరం చేస్తే తీసుకెళ్లి శిలువ మీద త్రాళ్ళతో కట్టేవారు. కానీ యేసుప్రభు వారిని మాత్రం కాళ్ళకి చేతులు త్రాళ్ళతో కట్టలేదు, మేకులు దించారు. అది ఆయనపై చూపించినటువంటి విపరీతమైనటువంటి వేస్తానికి సాదృశ్యం. తాళ్ళతో కట్టవలసినటువంటి మనిషిని మేకులు కొట్టారంటే వాళ్ళు ఎంత విషపూరితమైనటువంటి ద్వేషం ఆయన మీద ఉండేది. వాళ్ళు యేసుప్రభుని ఎంత క్రూరంగా వారు హింసించాలని వారు తలంచారు. ఇది ఈ రోజు ఒకరోజు వారం రోజులు వేసిన ప్లాన్ కాదు. అంత క్రూరత్వంగా అంత విపరీతమైన ద్వేషంతో వారు ఉన్నారు అంటే ఎలాగైనా ఆయన చంపాలి అని. అలా మాత్రమే చంపకేట అవమానపరిచి చంపాలి అని. అవమానపరిచి చంపడానికి ఇద్దరు దొంగల మధ్యలో ఆయన సిలువ వేశారు. ఇద్దరు దొంగల మధ్యలో ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసేదయ్యా అంటే చిన్న సాదా సీదా దొంగతనాలు అయితే పట్టకొచ్చి రికవరీ చేసి వాళ్ళకి ఇచ్చి వాడికి ఏదో చిన్న శిక్ష వేసేవారు. కానీ ఇద్దరు దొంగలు కూడా మనం అనుకునే సాధారణ దొంగలు కాదు, బందిపట్టు దొంగలు. వారు దొంగతనం చేసిన తర్వాత ఎవరైనా ఎదురు వస్తే వాళ్ళని చంపడానికి కూడా వెనుకన్నటువంటి దొంగల్ని వారు ఆ రోజు అరెస్ట్ చేశారు. ఆ బందిపట్టు దొంగల మధ్య యేసుప్రభుని సిలువ వేశారు. ఎడవైపు ఉన్నటువంటి దొంగ పేరేమో గెస్టాస్, కుడివైపు ఉన్నటువంటి దొంగ పేరేమో డిస్మాస్. ఇవి రెండు కూడా గ్రీక్ భాషలో రాయబడినటువంటి పేర్లు. ఇక్కడ వీరి పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ నికోలస్ అనేటటువంటి ఆ గ్రంథం ఈ ఇద్దరు పేరును సూచిస్తా ఉంది. మీరు గమనిస్తే 4 సువార్తలు కూడా ఈ లూకా సువార్తలోనే దొంగలు అని రాశారు. దొంగలు అనేది ఆనాటి రోమా సామ్రాజ్యం వారిని పట్టుకున్నప్పుడు చిన్న మొత్తాలు అయితే తీసిచ్చేవారు. కానీ మీరు బందిపడు దొంగలు కాబట్టి వాళ్ళు శిలువ మరణానికి అప్పచెప్పుకున్నారు అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఆ ఇద్దరు దొంగలు కూడా ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేసే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆ శిలువ వేయడం ప్రారంభించింది. అంటే వీరు సర్వసాధారణమైన దొంగలు కాదు. ఆ దొంగల లిస్ట్ లో యేసుప్రభుని కూడా సిలువ వేశారు. ఇక్కడ యేసుప్రభుని అక్కడ సిలువ వేయడానికి అర్థం ఏంటి? ఆ ఇద్దరు దొంగల మధ్యలో యేసుప్రభుని ఎందుకు సిలువ వేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ గమనిస్తే నిందా పత్రం యేసుప్రభు సిలువ మీద మనం గమనించవచ్చు. చాలా మంది సేవకులు అంటాడు నజరేయుడైన యేసు యూదుల రాజు అని అక్కడ రాయబడింది కదా, మంచిదే, అది మనం అనుకునేది. కానీ అయ్యన్నవారి అని అక్కడ రాయబడినటువంటి యేసుస్ నజరేయుస్ రెక్స్ మిడోరియం అనేటువంటి మాట నజరేయుడైన యేసు యూదుల రాజు అని మనం అంటూ ఉన్నాం. కానీ నాటి ప్రజలు వాళ్ళు గౌరవంగా చెప్పల దాన్ని అవమానకరంగా ఉంటారు. యూదుల రాజు కదా, నేను రక్షించుకోలేవా, వారు రక్షించలేవా అని హేళన చేశారు. ఆ పోటీ ఎందుకు పెట్టారు అంటే ఆయన హేళన చేయడానికి పెట్టారు, ఆయన అవమానపరచడానికి పెట్టారు. అంటే వీళ్ళిద్దరు దొంగలాగా వీళ్ళు కూడా అద్భుతాలు ఆడేవాడు. నేను దేవాలయంలో పడబడతానన్నాడు, నేను ఆ అద్భుతం చేస్తానన్నాడు, నేను ఈ అద్భుతం చేశానన్నాడు, దైవ దోషం చేస్తా ఉన్నాడు అని హేళన చేయడానికి పెట్టినటువంటి ఆ పేరు, ఆ పలక. అయితే ప్రేమడ దేవుని సంగమా, చెప్పబడిన రీతిగా ఈ కార్యక్రమాలన్నింటికంటే ముందు యేసుప్రభుని ఉదయం 9 గంటలకి శిలువ రావడం మీద ఎక్కించారు. ఎప్పటిదాకా? మధ్యాహ్నం 3 గంటల దాకా. ఆ 3 గంటల దాకా ఆయన ప్రాణంతో ఉన్నాడు. ఆయన మొత్తం ఎన్ని గంటల సేపు ఉన్నాడు? 6 గంటల సేపు. వారానికి ఎన్ని రోజులు? 6 రోజులు.
6 గంటల సేపు ఆయన శిలువ మీద ఉన్నాడు. మొదటి 3 గంటలు మనుషుల హేళనలతో, మనుషుల దెబ్బలతో, మనుషుల మాటలతో ఆయన కృంగిపోయి గడిస్తే, మిగతా చివరి 3 గంటలు 7 మాటలతో గడిచాయి. ప్రపంచమంతా చీకటి కమ్మింది, ప్రకృతంతా విలపిస్తా ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన చూడటానికి ఆయన ముఖం తిరగేస్తా ఉన్నాయి. ఎందుకంటే నా దేవా నన్నెందుకు నువ్వు చేయబడి స్థితి అంటున్నాను. అనడం మాత్రం కాదు, ఆ మాట మాట్లాడతా ఏం చేశాడంటే బిగ్గరగా కేక వేశాడు. ఎందుకు బిగ్గరగా కేక వేశాడు అంటే, ఎందుకు దేవుడు తనను చేయబడిచ్చాడు అంటే, ఈ లోకంలో ఉన్న పాపమంతా యేసు మీద మోపబడింది. నెంబర్ 1, లోకంలో ఉన్న పాపమంతా యేసు మీద మోపబడింది. ఎప్పుడైతే యేసు ప్రభువు మీద ఉన్నటువంటి పాపమంతా మోపబడిందో, అత్యంత పరిశుద్ధులైనటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువు ముఖం చూడటానికి అంగీకరించుకున్న తండ్రి అయిన దేవుడు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే పాపమంతా ఆయన మీద పడిందో, ఆయన కూడా ఏమైపోయాడు, ఆయనేమో అతి పరిశుద్ధుడు, అత్యంత పరిశుద్ధుడు. తన కుమారుణ్ణి లోక పాపము మోసుకొని కోసిన గొర్రెపిల్లైనప్పుడు ఆ పాపభారాన్ని భుజాన వేసుకుని శిలువ మరణం చెందుతూ ఉంటే, తండ్రి దేవుడు తన కుమారుని వైపు చూడలేకపోయాడు. ఆ సమయంలో ఆ క్షణం వరకు తండ్రికి కుమారుడు ఉన్న సంబంధం, తండ్రి కంటి చూపులో తిరుగుతూ అంటే చేస్తున్నటువంటి కుమారుడు తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే మొత్తం తిప్పుకున్నాడో, ఆ క్షణాన్ని, ఆ సమయాన్ని ఉంచుకోలేకపోయాడు. హల్లెలూయా. అప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి యేసు ప్రభువు బిగ్గరగా కేక వేసి, నా దేవా నన్ను ఎందుకు చేయబడించింది అన్నాడు. ఈరోజు ఆ స్థితి నీకు రాకుండా నువ్వు చూసుకోవాలి. ఆయన రాకడలో ఒకవేళ నీ మీద నీ జీవితం మీద పాపం పాల్గొంటే, ఆయన రాకడలో నువ్వు ఎత్తబడకుండా కిందుండి నా దేవా ఆయన వెన్నిసార్లు కేకలు వేసినా ఆయన ప్రభుత్వం తిప్పుకుంటాడు తప్ప. అందుకే అంటాడు, ప్రభువా పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలోకి ప్రవేశించు. తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడు. నా దేవా నన్ను ఎందుకు చేయబడిస్తున్నావయ్యా అనే బిగ్గరగా కేక వేసిన తండ్రి దేవుడు ముఖం తిప్పుకున్నట్టు, రేపు ప్రభువా నేను పాటలు పాడాను, నేను ప్రార్థన చేశాను, నేను వాక్యం చదివాను, నేను మందిరం శుభ్రం చేశాను, కానుకలు ఇచ్చాను, దశభాగాలు ఇచ్చాను, నిర్విరామంగా నీ పరిచర్యలో నేను వాడబడ్డాను అని యేసయ్యా అంటూ కేకలు వేసిన ఆయన ముఖము తిప్పుకునేలాగా నీ ప్రవర్తన ఉండకూడదని దేవుని యొక్క వాక్యం నేను మనకు తెలియజేస్తున్న సందర్భం. ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ జరిగినటువంటి సంఘటనలు మనం గమనిస్తాయి. యెరూషలేము దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలకి, ఆ గొల్గొతా కల్వరి అనబడే స్థలంలో జరిగినటువంటి ఆ కార్యక్రమాలకి చాలా దగ్గర పోలికుంది. దేవాలయంలో ఆ పస్కా పండుగ రోజున ఉదయం 9 గంటలకు మొదటి బలి అర్పిస్తారు. ఎప్పుడైతే ఏ సమయంలో అయితే దేవాలయంలో మొదటి బలిని అర్పిస్తారో, ఆ సమయంలో యేసు ప్రభువుని 9 గంటలకు శిలువ మీద ఎక్కించారు. రెండవ బలి దేవాలయంలో సాయంకాలం, అదే పస్కా బలి సాయంత్రం 3 గంటల సమయంలో అర్పించే సమయం. సరిగ్గా అదే సమయంలో యేసు ప్రభువు సమాప్తమైనది అని చెప్పాడు. సమాప్తమైనదని చెప్పి తన వచ్చి తండ్రి చెప్పి తన ప్రాణాన్ని అప్పచెప్పాడు. యెరూషలేము మందిరంలో జరుగుతున్నటువంటి ఆచారం, యేసు ప్రభువు శిలువ మరణంలో జరిగినటువంటి ఆ సంఘటన రెండింటికి దగ్గర పోలికుంది. సరిగ్గా అదే సమయంలో 6 గంటల పాటు ఉండి చివరి 3 గంటల్లో ప్రకృతి సైతం విలపించిన మరణం ఉంది. అంటే పస్కా బలి పశువుని మనుషుల ప్రాయశ్చిత్తం కొరకు అర్పించినట్లుగా లోకంలో ఉన్న ప్రతి మనిషి ప్రాయశ్చిత్తం కొరకు యేసు ప్రభువు శిలువ మీద పస్కా బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభువు మరణించినప్పుడు
సూర్యుడు అదృశ్యమయ్యాడు, చంద్రుడు అదృశ్యమయ్యాడు, నక్షత్రాలు అదృశ్యమయ్యాయి. ఆ ప్రాంతం అంతా 3 గంటల సేపు చీకటి కమ్మింది. భూకంపం వచ్చినట్టుగా లేఖనాలు చెబుతున్నాయి. భూకంపం ఎందుకు వచ్చింది? భూకంపం వలన అక్కడ రాళ్ళు పగిలిన భూకంపం కలిగినప్పుడు ఆ శిలం కింద ఉన్న రాయి ఒకటి పగిలిన లేఖనాలు ఉన్నాయి, చరిత్ర ఉన్నాయి. ఎందుకు రాయి పగిలింది? ఈరోజు మీరు కానీ వెళ్ళి అక్కడ చూడగలిగితే ఆదాం కేవ్ అని ఉంటుంది. ఆదాము సమాధి భూమి లోపల ఉన్నట్టు గుహలు కూడా మనం ఇప్పుడు వెళ్ళి చూసినా కూడా ఆదాములు పెట్టినటువంటి గుహను చూడొచ్చు. ఏం జరిగింది? యేసు ప్రభువు శిలువ ప్రాణం మీద రక్తం, చివరి రక్తం బల్లెము కూడా పొడిచిన తర్వాత ఆ రక్తం నీరు వెళ్ళి కారిన తర్వాత ఆ శిలువ మొలంగిరి చేతుల నేతల నుంచి కారినటువంటి ఆ రక్తం అంతా కూడా ఆయన ఎప్పుడైతే సమాప్తమైన చెప్పాడో భూమి బద్దలై రాళ్ళు బద్దలుగా ఆ రాళ్ళ స్వర్గం నుంచి వెళ్ళి ఆదాముని పూడ్చిపెట్టినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం మీద రక్తపు చిలుకలు పడ్డాయని అక్కడ చరిత్ర చెప్తా ఉంది. హల్లెలూయా. దాని అర్థం ప్రారంభంలో ఉన్నటువంటి ఆదామైనటువంటి మనిషి చేసిన పాపం యేసు ప్రభువు యొక్క రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం జరిగిందనడానికి ఆ రాళ్ళు బద్దలై యేసు ప్రభువు ఇచ్చిన రక్తం ఆదాము యొక్క సమాధిని తాకింది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభువు రక్తం రాళ్ళు బద్దలై ఆదాము సమాధి తాకిందో ఆ మనుషుల్ని దేవాలయం ధర అక్కడ చిరగబడింది. 30 అడుగుల వెడల్పు, 60 అడుగులు 60 అడుగుల ఎత్తు, 8-9 ఇంచుల మందమున్నటువంటి ధర ఒక్కసారిగా వెళ్ళిన తర్వాత మనుషులకు దేవుడితో మాట్లాడేటటువంటి అవకాశం లభించింది. హల్లెలూయా. ఇక గమనిస్తే ఆదాము దగ్గర నుంచి శ్రమ పడుతున్న మనిషి, ఆదాము కాలం నుంచి పాపం మాలాన్ని మోస్తున్న మనిషి యేసు ప్రభువు రక్తం ద్వారా ఒక్కసారిగా విడుదల పొందాడు. హల్లెలూయా. నీ పాపం, నీ తండ్రి పాపం, నీ తండ్రి పాపం, నీ పితరుల పాపం, అందరి పాపం ఒక్కసారిగా ఆయన మీద పడింది. ఆయన చిన్న రక్తం చెంద, ఆయన భూమి మీద మాత్రమే రక్తం చెంద, భూమి లోపల ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి ప్రారంభంలో పాతి పెట్టబడినటువంటి ఆదాము సమాధి మీద వెళ్ళింది ఆ రక్తం. ఆదాము మొదటి మానవుడైనటువంటి మొదటి మనిషి అయినటువంటి ఆదామును పూడ్చిపెట్టినటువంటి ఆ స్థలాన్ని తాకింది ఆ రక్తం. ఎప్పుడైతే ఆ రక్తం కింద తాకిందో దేవునికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి అంటతెర చిరిగింది. దేవుడితో మనిషి మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. మనిషితో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఈరోజు మనం ధారాళంగా దేవుడిని ఆరాధించగలుగుతున్నామన్నా, ధారాళంగా దేవుడిని స్తుతిస్తూ ఉన్నామన్నా కారణం యేసయ్య రక్తం. హల్లెలూయా. ఆ పగిలిన బండను వీటికి కూడా మనము ఆ గొల్గొతా అనే స్థలంలో చూడగలం. ఆ పగిలినటువంటి ఆ బండ రంధ్రాల నుంచి కింద చూస్తే ఆదాము కేవలం ఉంటుంది. ఆదాము సమాధి. హల్లెలూయా. ఈరోజు మేము మాట్లాడే 7 మాటలు, ఆ 7 మాటల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సిలువలో ప్రేమ ప్రత్యక్షమైంది. ఏ ప్రేమ? పాపముల నుంచి మనందరిని రక్షణలోకి తీసుకొచ్చిన ప్రేమ. ఆయన త్యాగమే మన యొక్క విమోచన. సిలువ నేను కూడా మాట్లాడుతూ ఉంది. ఈరోజు మనం నిన్న జనం అమర్చాల సిలువ. ఏంటి ఆ సిలువ? గమనిస్తే మాట్లాడిన 7 మాటలకు జీవాన్ని పోసేటటువంటి ఆ సిలువ ఏంటి అంటే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 వచనాలు చూస్తే సిలువ దేవుని శక్తికి చిహ్నమై ఉంది. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. ఆమేన్. ఇక్కడ కూర్చున్న నీకు నాకు మనందరికీ ఈరోజు ప్రపంచంలో యేసు ప్రభువు నామాన్ని ఉచ్చరిస్తున్న ప్రతి ఒక్కరికి, ఆయన మీద విశ్వాసం ఇచ్చిన వారికి, మారు మనసు పొంది బాప్తిజంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి అది శక్తి. యేసు ప్రభువు సిలువ శక్తి, నీ బలం. ఆమేన్. హల్లెలూయా. యెషయా పుస్తకం 53:5లో చూస్తే, యెషయా పుస్తకం 53:5లో
చెప్పు. అతిక్రమ క్రియలను బట్టి ఆ, అతడు గాయపరచబడెను. పడెను అంటే ఉమ్, 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 చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంటే పాపానికి విమోచన, మనం చేసిన పాపానికి ఆయన క్రయధనం చెల్లించాడని ఈ లేఖన భాగం మనకు తెలుస్తా ఉంది. మొదటిది శిలువ దేవుని శక్తి, రెండవది పాప విమోచన క్రయధనం, మూడవది శాప విమోచన. గలతీయుల పుస్తకం 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చూస్తే ఆ, లభించినది. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. మన కొరకు ఆయన శాపమై శాపములో ఉన్నటువంటి మనకు విమోచన కలుగు చేశాడు. ఆమేన్. శిలువ గురించి అంత గొప్ప మాటలు లేఖనకారులు రాశాడు. 4వది చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చూసినప్పుడు, మరియు అబ్రహాము వలనను అపరాధము వలనను ఆ, ఉమ్, ఉమ్, మన మీద రుణముగాను ఉమ్, ఉమ్, తుడిచివేసి ఆ, చాలు. మన అపరాధములన్నింటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసి, అంటే అపవాది మీద విజయాన్ని సాధించింది. ఏ అపవాది నేను పట్టుకొని పీడిస్తా ఉందో, నీ పుట్టక నుంచి నేటి వరకు ఏ అపవాది అబద్ధ హస్తాలలో ఉన్నావో, నీవు నీ కుటుంబం ఏ చీకటి శక్తుల ద్వారా కట్టబడి ఉన్నావో, వాటన్నిటిలో నుంచి నీకు విజయం కలగడానికి ఆ శిలువ నీకు ఉపయోగమైంది. ఆమేన్. కొలస్సీ 1:20 అంటాడు, శిలువ రక్తము చేత సంధి చేసి ఆ, అవి భూలోక భూలోక బంధములైనను పరలోక బంధములైనను ఆ, ఆయన ద్వారా తనతో ఆ, సమాధానపరచుకొనవలెనని చాలు. తండ్రి దేవునితో సమాధానపరచుకోవటానికి శిలువ మనకు అవసరమైంది. హల్లెలూయా. ఈరోజు నీవు దేవునితో మాట్లాడగలుగుతున్నావు అంటే దేవుడు నీ పట్ల సమాధానంగా ఉన్నాడు. దేవుడు సమాధానంగా నీ పట్ల ఉన్నాడంటే యేసు ప్రభువు శిలువ మరణం పొందబట్టే. అందుకంటే గలతీయుల పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనం అంటాడు, గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను, ఎక్కడో జీవించువాడు నేను కాదు, జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అన్నది విశ్వాసము. అంటే నీ పాత స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టి, నీ పాత స్వభావానికి మరణం అనేటువంటి ట్యాగ్ తగిలించి నీవు క్రీస్తు కూడా బ్రతికిన బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. శిలువ అనేది కేవలం ఒక చెక్క గుర్తు మాత్రమే కాదు. శిలువ అనేది ఒక సింబల్ కాదు. శిలువ దేవుని ప్రేమకు నిదర్శనం. ఆమేన్. ఇంటికి చదువుతున్న రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాటను చక్కగా వివరిస్తారు. సరే ఆ మాటను చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అయితే చూడండి, మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎక్కడగా మనము ఇంకనూ పాపములై ఉండగానే, హల్లెలూయా, హల్లెలూయా, ఆయన మన కొరకు చనిపోయింది. ఏం చూపిస్తుంది అక్కడ? ప్రేమ. నీ కొరకు మరణించిన వాళ్ళు ఎవరు లేరు. నీ కొరకు ఈ భూలోకంలో ఎవరైనా మరణించారు అంటే అది క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శిలువ మరణించినటువంటి, నీ కొరకు మరణించినటువంటి ప్రేమను గుర్తై ఉన్నది. హల్లెలూయా. ప్రేమ దేవుని సంగతి. ఆయన శిలువ మరణం అంత
తీసివేసేదైతే కాదు. కాబట్టి నీవు నేను యేసు ప్రభు వారి గెత్సేమనే తోటలోకి వెళ్ళి సాగిలపడి ఉంటుంది. ఏముంటది? సాగిలపడి, అయ్యా నిశ్చితమైతే ఏంటంటే ఈరోజు నువ్వు చేయాల్సిన పని కూడా అది. సాగిలపడి, అయ్యా తెలుసో తెలియక నేను తప్పు చేశాను, ఎందువల్ల తెలియదు, నిశ్చితమైతే ఆ పాపం మనసు నాలో తీసుకుని నాలో నీకు నచ్చని కార్యాలుంటే యేసునామములో తీసుకుని, నీకు విరోధమైన విధంగా నా జీవితంలో ఉంటే యేసునామములో తీసుకుని, నీ నామానికి అవమానం తెచ్చేది, నీ నామానికి కీడు కలుగు చేసేది, నీ నామాన్ని అవహేళన చేసేది ఏదైనా నా జీవితంలో ఉంటే ఈ క్షణమే ఈ రోజే నా జీవితం నుంచి దాన్ని దూరపరచాయని నువ్వు ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సిలువ క్రీస్తు ప్రేమకు నిదర్శనం. ఆయన నీ కొరకు చనిపోయాడు, నువ్వు ఆయన కొరకు ఏం చేస్తావు? ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వస్తుంది, ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది, ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం వస్తుంది, ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నేను అన్ని విడిచిపెట్టాలి, అన్ని మర్చిపోవాలి, అన్నింటినీ దూరపరచాలి నువ్వు అనుకోవడం సహజం. కానీ ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఆమేన్. ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించున్నాను. అత్యంత కీలకమైనటువంటి మాట ఈ మాట. తీవ్రమైన శారీరక వేదనతో చేతులకు బ్రేకులు కొట్టబడి, కాళ్ళకు బ్రేకులు కొట్టబడి, చరిత్ర ఇష్టం చూస్తా రాత్రి చూస్తా ఉంటే ఆ ఎండిపోయినటువంటి ఎముకల శకలాలను చూసినప్పుడంట ఆ రోజు ఆ గుడ్డ అంటే ఆయన గుడ్డ చుట్టారు కదా, మరణించిన తర్వాత ఆయన శిలువ మీద నుంచి తెచ్చి సుగంధ ద్రవ్యాలు ఆయన పూసి చుట్టారు. ఒక గుడ్డను చుట్టి ఆయన అక్కడ పండబెడతారు. ఇప్పుడు అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, జెరాక్స్ లాగా ఉంటుంది ఆయన ఫేస్. ఆ ఫేస్ అంటే ఆ గుడ్డలో నుంచి తీసినప్పుడు ఆకారం, ఆ గుడ్డలో ఉన్నటువంటి స్థితిని బట్టి చూస్తారంట పైన కొడితే మేకులు ఆ పై కాలులో నుంచి కింద కాలు మెడిమలో నుంచి బయటకు వచ్చింది. ముళ్ళు గుచ్చుకుంటే వచ్చు కదా, చిన్న ముళ్ళు. నీకు తెలిసి నువ్వు చూస్తూ ఉండగా ఒక పిన్నుతో నేను గుచ్చితే నీకు ఎంత నొప్పిలేస్తుంది. నీ కొరకు పెద్ద మేకు ఆయన కాళ్ళతో కొట్టించుకుని, ఎందుకు? మనము ఆయనను నమ్ముకున్న తర్వాత నీవే నిజమైన దేవుడు, నువ్వు తప్ప వేరొకరు లేరు అని నమ్మి మనం బాప్తిసం తీసుకొని మరలా 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 ఆయన సిలువ వేయించిన వరకు మనం వెళ్ళకూడని స్థలాలకు మన కాళ్ళతో నడిచి వెళ్తున్నాం. చూసారా? అందువల్ల ఆయన కాళ్ళకు మేకులు పడ్డాయి. మనం మరలా 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 నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన కాళ్ళకు మేకులు కొట్టించే బిడ్డలుగా మనం ప్రవర్తించకూడదు. ఆయన చేతులకు మేకులు కొట్టించే బిడ్డలుగా మన చేతులు పాపం చేయకూడదు. ఈరోజు ఆయన ఏ తప్పు చేయదు, ఆయన నీతిమంతుడు. ఆమేన్. ఇలా ప్రపంచమే చెప్తుంది ఆయన నీతిమంతుడు. ఎందుకు దోషిగా నిలబడ్డాడు? మీరు గమనించండి. నీ బిడ్డ తప్పు చేశాడు, చేయడానికి తప్పు చేశాడు. తండ్రిగా నువ్వేం చేస్తామంటే, అయ్యో మన అక్కడికైతే అందరూ కలిసి పడతారేమో, అందరూ కలిసి పడతారు, ఏం చేస్తారో బిడ్డను చంపుతారేమోనని వాడిని దాపెట్టి ఏం చేస్తావు? వాడిని దాపెట్టి భయభయంగా 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 వాళ్ళని వీళ్ళని పిలుస్తావు. ఎవరు నీకు సహాయం చేయదు. నువ్వు వెళ్ళి చేతులు కట్టుకుని ఒంటరిగా నువ్వు నిలబడతావు. నీ బిడ్డ చూసాను. ఆ క్షణంలో నీ మనసు ఎలా ఉంటుంది? నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా బిడ్డను తప్పించాలి అనుకోవా? నేనేమైపోయినా పర్వాలేదు, నా కొడుకు క్షేమంగా తెలుసాను అనుకోవా? యేసు ప్రభువు కూడా అదే స్వభావంతో నీ కొరకు నా కొరకు ఆ పొట్టుకు నా దగ్గర చేతులు, నేనేమైనా పర్వాలేదు, నా బిడ్డలు అందరూ క్షేమంగా ఉండాలి. ఆయన ప్రేమను అలా కళ్ళకు తెచ్చాడు. అంతటి గొప్ప ప్రేమను మనం నిర్లక్ష్యం చేసామంటే ఆ తెలియక సిలువ వేసిన వారి కంటే మనం మరీ పాపం.
ఆ తెలియక హేళన చేసిన వారికంటే మనం మరీ మూర్ఖులు. ఆ తెలియక యేసు ప్రభువుని స్మరణానికి అప్పచెప్పండి, సిలువకు అప్పచెప్పండి అని చెప్పిన వారికంటే మనం ఇంకా ఇంకా పాపం చేసిన వారం అవుతాం, తెలిసి కూడా మన వ్యతిరేకంగా జీవిస్తే. కాబట్టి నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత నీ జీవితంలో ఎన్నో గుడ్ ఫ్రైడేలు, ఎన్నో క్రిస్మస్ వెళ్ళిపోయి ఉంటాయి. నువ్వు మారావా? నీ జీవితం మార్చబడిందా? నువ్వు క్రీస్తుని కట్టబడుతూ ఉన్నావా అనేది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. పండగను ఆచరించడం ప్రాముఖ్యత. ఆ రోజున నువ్వేం మార్పు చెందావు, ఏమి రూపాంతరం చెందావు, హల్లెలూయా అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆ దైవిక ప్రేమ, ఆ దైవిక కరుణ, ఆయన తీవ్రమైన శారీరక వేదనతో ఉండి తనను హింసించిన వారి కోసం క్షమించు అని అడుగుతున్నాడు. యేసు ప్రభువారు మొదటి మాటగా శత్రువుల కోసం ప్రార్థించడం ద్వారా, పాపలను క్షమించు అని చెప్పడం ద్వారా దేవుడి హృదయాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు. తన దేవుడు కాబట్టి హింసించిన వారిని, శిక్షించిన వారిని క్షమించు అని అడగలుగుతున్నాడు. మీరేంటి చేయించున్నారో మీరు ఎదుగురు అంటారు. అంటే తమ పాపం వారు ఏమైతే చేస్తున్నారో ఆ పాపం వారి తీవ్రతను మించింది, వారి ఆలోచన మించింది. కాబట్టి ఇప్పుడు గంజాయి తాగి చూస్తే కొన్ని రోజులు వాడు ఏం చేస్తున్నాడు వాడికే తెలియదు, మత్తు. అలా ఆ రోజు ఎవరేం చెప్పినా వినే స్థితులు లేదు. సిలువై అలాంటి మత్తు అని పట్టుకున్నాను. అందుకు ప్రభు అంటాడు, నేనేమి చేయించున్నాను విధేయులు కనుక. అంటే దాని అర్థం సిలువపై వేలాడుతూ కూడా పాపికిని దేవునికి మనుష్య కుమారుడిగా తాను మధ్యవర్తిత్వం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే బైబిల్లో చెప్పిన రీతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచనం, మీతో చెప్పుడదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు అయినట్లు చాలు. ఆజ్ఞ, ప్రేమానుసారమైన ఆజ్ఞను ఆయన చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ మాటలో మనకు అర్థమైందంటే, మనకు అన్యాయం చేసిన వాళ్ళు మనం ఏం చేయాలి? క్షమించాలి, శత్రువుల కోసం ప్రార్థించాలి, కోపం పగ విడిచిపెట్టాలి అనేది ఆయన మొదటి మాటగా నీకు నాకు మనందరికీ నేర్పిస్తున్నాడు. ఈరోజు నీలో ఉండకూడదు క్షమాపణ లేని గుణం ఉండకూడదు. నీలో ఉండవలసింది క్షమించే గుణం ఉండాలి. నీలో ఉండవలసింది ప్రేమ ఉండాలి. నీలో ఉండవలసింది దాన్ని ఏమంటారు అంటే పగ, అలాగే కోపం ఉండకూడదు, సమాధానం ఉండాలి. హల్లెలూయా. క్షమించే గుణం ఉండాలి. రెండవది ప్రేమ ఉండాలి. మూడవది నీలో సమాధానం. శివుడు మొదటి మాటగా మనకు ఆయన నేర్పిస్తున్నాడు. నువ్వు ఒకవేళ తెలిసి తిరిగి పొరపాటు చేస్తుంటే, ఆనాడు ఆ క్షణమే తెలుసుకున్నటువంటి ఆ దొంగను చూసి, నేను నీకు నాతో కూడా పరదేశం అంటే అపారమైన ప్రేమ, దాన్ని గ్రేస్ అంటారు. అనుకోకుండా వచ్చేసింది అతనికి పరదేశం అవకాశం. గ్రేస్ పీరియడ్ అంటాం చూసావా, అలాంటి పీరియడ్లో మనం ఉన్నాం. గ్రేస్ పీరియడ్, అయ్యా నీ కృపతో మమ్మల్ని ఆందోళించు, నీ కృపతో మమ్మల్ని బ్రతికించు, నీ కృపణ సహాయం వాళ్ళు ప్రార్థన కృప అనే గ్రేస్, ఆ గ్రేస్ పీరియడ్ మనం ఉన్నాం. ఆ కృపణ దేవుడు మనకు దయచేయగా అంటే దాని అర్థం, ఈ రెండవ మాట అర్థం, మరణమైన తర్వాత మరలా ఒక జీవితం ఉంది. ఆ జీవితం, ఆ ఆత్మ దేవుడితో ఉంటుందని మనకు రూఢి చేస్తాం. ఈ మాట అంటే ఏదైపోతామని కాదు, నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఎవరితో ఉంటావే అంటే యేసుతో ఉంటావు. హల్లెలూయా. ఎవరితో ఉంటావు? యేసుతో ఉంటావు. అలాంటి భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలని 7 మాటలు వివరించారు. 7 మాటలు మీ మనసులకి ఆస్వాదించుకొని వాటి ప్రకారం సంఘమంతా జీవించాలని ఆయన సిలువ ధ్యానం రోజున ఒకవేళ మార్చుకోవాల్సింది మార్చుకోవడమని, కేవలం ఆయన నీ కొరకే చనిపోయాడు, నీ కుటుంబం కొరకే చనిపోయాడనే నమ్మకంతో, విశ్వాసంతో క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.